కరీంనగర్ జిల్లా వీణవంకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేడారం జాతరకు భారీ కాన్వాయ్తో బయలుదేరారు కౌశిక్ రెడ్డి. జాతర రద్దీ దృష్ట్యా భారీ కాన్వాయ్కి అనుమతి లేదు అంటూ పోలీసులు తెలిపారు. కాన్వాయ్ని అడ్డుకోవడంతో ధర్నాకు దిగారు కౌశిక్ రెడ్డి. కరీంనగర్ సిపిఐ అనుచిత వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి అంటూ తెలుస్తోంది. డ్యూటీలో ఉన్న పోలీసులతో అనుచితంగా ప్రవర్తించారు అని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల విధులను అడ్డుకున్నారు అని పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు పోలీసులు. వీణవంకలోని అమ్మవారి ఆలయంలో కౌశిక్ రెడ్డి రచ్చరచ్చ చేశారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించేలా కౌశిక్ రెడ్డి తీరు ఉంది అంటూ అరెస్ట్ చేసి సైదాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారని తెలుస్తోంది. ఇటు దళిత సర్పంచ్ను ప్రభుత్వం అవమానించింది అంటూ కౌశిక్ ఆరోపణలు చేస్తున్నారు. అమ్మవారి మొక్కులు చెల్లించుకోకుండా అడ్డుకున్నారు అంటూ కౌశిక్ ఆరోపిస్తున్నట్టు తెలుస్తోంది. Why not? You can. You tell me first. Why are you pushing me? Why are you pushing me? Whatever you want, you can do. One more vehicle. Take it, Manda. Amma, Miru. It is my first right to ask you. I'll file a case against you. Why not? You can. You tell me first. Why are you pushing me? ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, మేడారం జాతరకు ఇటు భారీ కాన్వాయ్తో ఇటు కౌశిక్ రెడ్డి బయలుదేరినట్టు తెలుస్తోంది. కానీ జాతర రద్దీ దృష్ట్యా భారీ కాన్వాయ్కి అనుమతి లేదు అంటూ తెలిసినా కూడా అక్కడికి అసలు ఎందుకు వెళ్లారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా మేడారం సమ్మక్క సారలక్క జాతర సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి ఫ్యామిలీతో సహా సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ఈ మేరకు ఆయన కాన్వాయ్లోనే వెళ్తూ ఉన్నారు. దానికి సంబంధించి అంటే ఇప్పటికే ఏదైతే జాతర ఈ సమ్మక్క సారక్క జాతర రద్దీ దృష్టిలో ఉంచుకొని పరిమిత సంఖ్యలోనే వాహనాలను అనుమతించాలని హైకోర్టు వాళ్ళకి ఆదేశం ఇచ్చింది. సో ఆ మేరకు పోలీసులు అక్కడ ఆయన వాహనాన్ని ఆపారు. వీణవంకలో ఆయన వాహనాన్ని ఆపడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైనటువంటి కౌశిక్ రెడ్డి ఫ్యామిలీతో సహా ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాని తర్వాత పెద్ద ఎత్తున ఆయన రోడ్డు మీదనే బైఠాయించి ఫ్యామిలీతో పాటు వాళ్ళ వైఫ్ అలాగే వాళ్ళ కూతురు ఇద్దరితో రోడ్డు మీదే కూర్చొని అక్కడనే బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించి వాళ్ళందరితో కూడా రోడ్డు పైన బైఠాయించి పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఆ నిరసనలో ఏదైతే పోలీసులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికి కూడా వినకుండా పోలీసులపై కొంచెం అంటే మతపరంగా ఆయన కొన్ని కామెంట్ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఒకవైపు అటు నిరసన తెలిపే క్రమంలో అటు నుంచి వస్తున్నటువంటి వాహనాలకు కూడా ఇబ్బంది అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అంటూ కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా విననటువంటి కౌశిక్ రెడ్డి పెద్ద ఎత్తున అంటే అక్కడ నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. నా కారునే ఆపుతారా, నా ఫ్యామిలీనే ఆపుతారా అంటూ కూడా పోలీసుల పైన పెద్ద ఎత్తున విరుచుకుపడ్డ పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అయితే ఏదైతే కరీంనగర్కి సంబంధించిన కమిషనర్ను ఉద్దేశించి మతం పేరుతో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తే దానిపైన బిఎన్ఎస్ సెక్షన్ 126/2, 132, 196, 299 కింద కేసులు అయితే నమోదు చేశారు. నమోదు చేసి వీణవంకలోని పోలీస్ స్టేషన్కి తరలించారు. దాని తర్వాత పోలీస్ స్టేషన్లో కొద్ది మేర ఉంచి దాని తర్వాత ఆయనని మళ్ళీ ఆయన ఇంటికి పంపించారు. ఇంట్లో కూడా హోమ్ అరెస్ట్ చేశారు. హోమ్ అరెస్ట్ చేసిన తర్వాత దీనిపైన ఒకవేళ కౌశిక్ రెడ్డి గనక ఏమి కామెంట్స్ చేయకుండా ఉంటే మేము బయటికి అనుమతిస్తాము, లేదంటే హోమ్ అరెస్ట్లోనే ఉంటారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి జాతర రద్దీ దృష్ట్యా ఏమైనా రద్దీ లేకపోతే
ఆయనను అనుమతించాలా వద్దా అనేది అంటే ఒక వైపు నుంచి చూసుకుంటే ఇటు దళిత సర్పంచ్ ను ప్రభుత్వం అవమానించింది అంటూ కౌశిక్ ఆరోపిస్తున్నారు. ఇది ఎంత మేరకు నిజం అంటారు? డెఫినెట్గా అంటే కొన్ని ఏదైతే రాజకీయ పరంగా కొన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో దళిత సర్పంచ్ అయినటువంటి ఒక ఆయనని ఇది చేశారంటూ కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి సో ఇక్కడ పరిస్థితి వేరు, మరి ఆయన మాట్లాడింది వేరులా కనబడతా ఉంది. సో ఇక్కడ అడుగడుగున బీఆర్ఎస్ను ఇక్కడ దళితుల ఇంకా వేరే వాళ్ళ అని కాదు, అంటే దళితులు దాంతోపాటు బీఆర్ఎస్కు సంబంధించిన క్యాడర్ను మొత్తం కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది, కాంగ్రెస్ కార్యకర్తలాగా పోలీసులు పనిచేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కౌశిక్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. సో ఇప్పటికైతే మరి ఆయన పైన కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితులు ఉంది. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఒకవేళ పరిస్థితి కనుక చక్కబడితేనే జాతరకి అనుమతిస్తామని అయితే ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అంటే ఒక వైపు నుంచి చూసుకుంటే ఏదైతే దళిత సర్పంచ్ని ప్రభుత్వం అవమానించింది అంటూ ఆరోపించారో దానికి ఇప్పుడు ఈయన కాన్వాయ్ ఇక్కడికి తీసుకొని రావడానికి సంబంధం ఉందంటారా? అది అంటే ఆయన జాతరకు వెళ్తా ఉన్నాడు. సో అంటే దురుసుగా ప్రవర్తించడానికి ఇప్పటికే పోలీసులు గతంలో ఏదైతే ఈ దళిత సర్పంచ్ గురించి చేసినటువంటి ఎలిగేషన్స్ కానీ ఆయన ఉన్నటువంటి అక్కడ ఆ సర్పంచ్ ఒక మీటింగ్లో మాట్లాడుతుంటే ఆయన పైన చేసినటువంటి వ్యవహారం అంతా దాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో గతంలో ఈ సర్పంచ్కి ఇలాగే చేశారు, ఇప్పుడు నాకు కూడా ఇలాంటి ఇది చేస్తున్నారు. పోలీసులు ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారు. మీరు పోలీసులా లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలా? గతంలో ఆ దళిత సర్పంచ్కి ఇదే రకంగా ఇది చేశారు. దాంతో పాటుగా నాకు కూడా ఇప్పుడు నేను నా ఫ్యామిలీతో పాటు జాతరకు వెళ్తుండే, నేను ఎందుకు జాతరకు వెళ్ళకూడదో చెప్పాలి. సో నేను ఒక ప్రభుత్వంలో అలాగే ఎమ్మెల్యేగా నేను ఉన్నాను. సో నాకు ప్రోటోకాల్ ఉంటుంది, నన్ను ఎందుకు పోనివ్వట్లేదంటూ కూడా ఆయన వాగ్వాదానికి దిగాడు. సో ఈ వ్యవహారం అంతా కూడా ఒకవైపు అంటే ఆయన జాతరకు వెళ్ళేది ఒకవైపు మంచిదే అయినప్పటికీ ఒకవైపు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ దృష్ట్యా అలాగే పోలీసుల పైన ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా కౌశిక్ రెడ్డి పైన పలు కేసులు చాలా ఉన్నాయి. ఎందుకంటే పోలీసులతో ఆయన ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు, పోలీసులను ఆయన ఎప్పుడు కూడా దుర్భాషలు ఆడుతూ ఉంటాడు అని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు చాలా కేసులు ఉన్నాయి. సో అన్ని కేసుల మేర కూడా ఇప్పటికే అవన్నీ మరి వెలికి తీస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ సో సమ్మక్క సారక్క జాతర వేళ పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఈ హంగామా అంతా కూడా ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అంటే ఇక్కడ సతీష్ విజువల్స్లో చూసినట్టయితే పాడి కౌశిక్ రెడ్డి భార్య కూడా ఇక్కడ పోలీసులతో కొంత మేరకు దురుసుగా ప్రవర్తించినట్టే తెలుస్తోంది. ఆవిడ పైన కూడా కేసులు ఏమైనా నమోదు చేయడం జరిగిందా? ప్రస్తుతం అయితే ఆమె పైన ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అక్కడ రోడ్డు పైన ఎక్కడైతే బైఠాయించారో అక్కడ నుంచి సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేశారు. అక్కడ ఆయన వినకుండా ఇటు దుర్భాషలాడి ఏదైతే కమిషనర్ పైన దుర్భాషలాడి అక్కడ నుంచి నేరుగా ఒక టెంపుల్కి వెళ్ళారు. ఆ టెంపుల్లో కూడా ఆయనకు అక్కడ నుంచి అంటే దుర్భాషలు ఆడినందుకు గాను టెంపుల్లో నుంచి ఆయనను తీసుకొని కేసులు పెట్టారు. సో ఆ కేసులో భాగంగానే సో ఆయనను ఆ టెంపుల్లో నుంచి వాళ్ళ ఫ్యామిలీని లాక్కొని ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే క్రమంలోనే ఇదంతా కూడా జరిగింది. సో ఆమె పైన ప్రస్తుతం అయితే ఎలాంటి కేసులు లేవు, ఓన్లీ కౌశిక్ రెడ్డి పైనే కేసులు అయితే అయినాయి. చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది, మరి ఏం జరుగుతుందో ఏంటో. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక చూసుకుంటే కరీంనగర్ జిల్లా వీణవంకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేడారం జాతరకు భారీ కాన్వాయ్తో కౌశిక్ రెడ్డి బయలుదేరారు. జాతర రద్దీ దృష్ట్యా భారీ కాన్వాయ్కి అనుమతి లేదు అంటూ పోలీసులు తెలపడం జరిగింది. ఇక కాన్వాయ్ని అడ్డుకోవడంతో కౌశిక్ రెడ్డి ధర్నాకు దిగారు. ఇక కరీంనగర్ సిపి పైన ఇటు అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ తెలుస్తోంది. ఇక డ్యూటీలో ఉన్న పోలీసులతో అనుచితంగా కౌశిక్ రెడ్డి ప్రవర్తించారు అని క్లియర్గా అక్కడ విజువల్స్ అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల విధులను అడ్డుకున్నారు అంటూ పాడి కౌశిక్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక వీణవంకలోని అమ్మవారి ఆలయంలో కూడా కౌశిక్ రెడ్డి రచ్చరచ్చ చేసినట్టు తెలుస్తోంది. శాంతి భద్రతకు విఘాతం కలిగించేలా కౌశిక్ రెడ్డి తీరు ఉంది అంటూ తెలుపుతూ ఉన్నారు. ఇక ఇదే నేపథ్యంలోనే ఇటు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి సైదాపూర్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించినట్టు తెలుస్తోంది. పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారని తెలుస్తోంది. ఇక ఇటు దళిత సర్పంచ్ ఏదైతే ప్రభుత్వం అవమానించింది అంటూ కౌశిక్ ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోకుండా అడ్డుకున్నారు అంటూ కౌశిక్ ఆరోపించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఏదైతే భారీ కాన్వాయ్ని తీసుకొని మేడారానికి అయితే బయలుదేరారో అక్కడే అంటే జనాలు ఎక్కువగా ఉండడం వల్ల రద్దీ కారణంగా కూడా కాన్వాయ్కి అనుమతి లేదు అంటూ పోలీసులు చెప్పిన నేపథ్యంలో కూడా వినకుండా కౌశిక్ రెడ్డి ఆ కాన్వాయ్ని తీసుకొని అక్కడ ఉన్న
ఉన్న సమీపంలోని ఆలయానికి అయితే వెళ్లడం జరిగింది. అక్కడ కూడా పోలీసులతో అనుచితంగా వ్యాఖ్యలు చేసి ప్రవర్తించారు అంటూ తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇక తదుపరిగా ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంది.